రామారావు గారు. నటి జమున గారు స్వర్గస్థులైన తర్వాత ఆమె అంత్యక్రియలన్నీ కూడా కూతురు శ్రవంతి గారే దగ్గరుండి చేశారు, కొడుకు మాదిరిగా. కొడుకు యుఎస్లో ఉన్నారు, కుమారుడు రాలేకపోయారు అని ఏం చెప్తారు? ఇప్పుడు జమున గారికి నేను ఈ మధ్యకాలంలో బాగా దగ్గరయ్యాను. ఆధ్యాత్మికంగా మాట్లాడుతుండే వ్యక్తి జమున గారు. అలాగే ఒక రైటరు కేవి కృష్ణకుమార్ అని ఆవిడ కూడా ఆధ్యాత్మికంగా మాట్లాడుతుండేది ఆవిడ. అంటే అలాగే శారద గారు మద్రాసులో, అంటే మానసికంగా కొంచెం మైండ్ సెట్ దగ్గరైనటువంటి వాళ్ళన్నమాట. ఇక్కడ జమున గారు చాలా బాధపడ్డారు. దేనికోసం బాధపడ్డారంటే ఆ కొడుకు దూరంగా ఉండడం. ఎందుకు? వాళ్ళు ప్రాపర్టీ లేకపోతే కదా, 100 కోట్లు దగ్గర దగ్గర 1000 కోట్లు ప్రాపర్టీ ఉంది. ఎందుకంటే వాళ్ళదంతా ఫిక్స్డ్ పోయినంత పోగా మిగిలింది. ఇక్కడ హాయిగా ఉండొచ్చు కదా, తల్లికి ఎదురుగా ఉండొచ్చు కదా. తల్లి గుణం అతను ఎప్పుడూ కూడా ఒంట్లో బాగలేదనే మాట ఎరగదు. బాగున్నదండి, జ్వరం అదే పోతుందండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ అదేం చేయదు. తను సెల్ఫ్ మెడిసిన్ అన్నమాట, అంతే. అంటే పని చేసుకుంటే ఎంతైనా సరే ఆరోగ్యంగా ఉంటామనేటువంటి ఆలోచన అన్నమాట. అట్లాంటి వ్యక్తికి చివరి రోజుల్లో మానసికంగా బాధ. ఫస్ట్ ఆవిడ మానసికంగా బాధపడడం, ఆవిడ తాలూకు హస్బెండ్ పోయినప్పుడు అంతవరకు నవ్వుతూ తుల్లుతూ పొగరుగా ఉన్నటువంటి జమున గారు కొంచెం ఎక్కడో ఒక కరెంట్ షాక్ తగిలినట్టుగా మొట్టమొదటిసారిగా ఆవిడ ముఖంలో విచారం చూసామన్నమాట. ఎంతైనా భర్త ఎలాంటి వాడైనా భర్తే కదండి. ఆ భర్త పోయిన తర్వాతనే అనేసరికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అది మానవ సహజమైన లక్షణం అన్నమాట. తర్వాత కొడుకు దూరంగా ఉంటే, ఈ వయసు ఎలాంటి వయసు? మనవళ్ళతో ఆడుకునే వయసు. కొడుకులతో కూతురులతో కాదు, మనవళ్ళతో ఆడుకునే వయసు. ఆ మనవళ్ళే ఆనందాన్ని ఇస్తారు. ఆ మనవళ్ళే ఇప్పుడు జమున మనవడు ఉన్నాడు, సర్వస్వం కూడా ఆ శ్రవంతి కొడుకే అన్నమాట. ఆ కూతురు కంటే మనవడే ఎక్కువ ఇష్టం అన్నమాట. అందువల్ల ఆ మనవాళ్ళు కొడుకు పుట్టిన వాళ్ళ దగ్గర ఉంటే ఇంకోలా ఉండదు కదా, దూరం అయిపోయారు, మానసికంగా వేదన చెందింది. రెండోది. మూడోది, ఇప్పుడు కూతురు చక్కగా లక్షణంగా పెళ్లి చేసింది. పెళ్లి చేస్తే ఎవడో ఆ కొడుకు ఆ అల్లుడు గొడవలు పెట్టుకొని కయ్యాన్ని కాలదువ్వి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తోని విడాకులు తీసుకున్నాడు. ఆ కూతురి జీవితం బాగుందా? పోనీ విడాకులు తీసుకున్నాడు, ఇంకో పెళ్లి చేసుకొని హాయిగా ఉండొచ్చు కదా. లేదు. ఆవిడేం చేశారు? ఆవిడ దుర్గా నోములు వస్తూ దుర్గాదేవికి మానసికంగా దగ్గరయ్యారు ఆవిడ. అందుకే ఎంత బొట్టు. ఇవన్నీ జమున గారికి నచ్చవు. ఆవిడ అలా తిరగలేదు. నవ్వితే నవ్వేయడం, కోపంతో కోపం అలా ఉండేది. కానీ సొసైటీలో ఉండేది ఎప్పుడు చిన్నప్పుడు కాంచి జమున గారి ఫ్రెండ్స్ కూడా ఇవాళ మాట్లాడారు. చిన్నప్పుడు కాంచి చెట్లు ఎక్కడం, జావికాయలు పోయడం, మగాళ్ళందరినీ ఇన్విటేషన్ చేసి ఏడిపించడం, అల్లరి పిల్లట. ఇవిడ చాలా అల్లరి చేస్తుందట. అలా ఉండదు. కానీ ఒకేసారి మానసికంగా కష్టం కలిగేసరికి జమున తట్టుకోలేకపోయింది. రెండోది. మూడోది ఏంటంటే, ఆ పెద్ద లంకంత పంపు ఉండేది. ఇన్ని ఒక 10,000 గజాలు ఉంటుందన్నమాట. అందులోకి వెళ్తే ఒక అడవిని దాటి జమున గారి ఇంట్లోకి వెళ్ళాలి. హాల్లో పెద్ద సత్యసాయిబాబు ఫోటో ఉంటుంది. బయట వాటిని మాట్లాడుకోవాలి. ఆ ఇంట్లో ఉన్న వాటిలో ఒక 10-15 కుక్కలు ఉంటాయి. ఇప్పటికీ 8 కుక్కలు ఉన్నాయి ఇంట్లో. ఆ భయం ఎవరు వెళ్ళలేరు అనమాట. అక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటుంటే ఏదో ఒక అడవిలో ఉన్నట్టు ఉంటుంది, కానీ మనకి ఒక టౌన్లో ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. పెద్ద ఇల్లు అన్నమాట. అట్లాంటి ఇల్లు అమ్మేసి ఒక ఫ్లాట్ తీసుకుంది. ఏదైనా ఉంటుంది కదా, అక్కడ వాళ్ళ ఇంటి చుట్టూ ఒకసారి ఇంటి దగ్గరే ఇటు అటు తిరిగేస్తే ఆ వాకింగ్ అయిపోద్ది. ఇక్కడ వాకింగ్లో ఏమి లేవు. ఓ ఫ్లాట్ ఉంది, ఆ ఫ్లాట్లో నడడం తప్ప ఇంకేమి లేదు. తర్వాత ఆవిడ మొదటి నుంచి కూడా అంటూనే ఉంది, ఏమో ఈ సంవత్సరం దాటేలా లేదు, కరోనా దాటేసింది. కరోనా అయిన తర్వాత మనం ఇంటర్వ్యూకి కూడా వెళ్ళాం.
ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయిందో. నేను మీ ఇంటర్వ్యూస్ ఒక్కటి కూడా వదలకుండా చూస్తాను. ఈరోజు మీరు రావడం నాకు చాలా అదృష్టం అండి. రెక్క పట్టుకొని ఆ బెడ్రూమ్ అన్ని చూపించింది ఆవిడ మంచి అభిమానంతో. మీరు బాగా చెప్తుంటారు, మాకే విందాం అనిపిస్తుందని. బాగా ఆత్మీయురాలు. అంటే కరోనా టైంలో కూడా కరోనాని జయించాను, ఇంకేముంది మృత్యుంజయిని నేను అని చెప్తుండేది. అలాంటిది ఎవరితో చెప్పకుండా పెట్టకుండా వెళ్ళిపోయిందంటే ఎంత దయనీయమైన పరిస్థితి అంటే అంత దయనీయ. మార్నింగ్ లేచాను, నాకు ఎవరో ఫోన్ చేశారు, రామారావు గారు జమున గారు లేరట, మీరు మాట్లాడాలండి. జమున గారు లేరు, నేను మాట్లాడేమిటి అనుకున్నట్టయితే అప్పుడు ఆల్రెడీ వచ్చేస్తుంది, న్యూస్ వచ్చేస్తుంది అన్నమాట. అది నిజంగా భగవానికి కూడా రాకూడని బాధ. ఎవరైనా చనిపోయే ముందు ఒకసారి కళ్ళారా కొడుకుని కూతురిని చూద్దాం అనిపిస్తుంది ఎవరికైనా, కానీ కూతురిని అయితే చూడగలిగింది కానీ కొడుకుని చూడలేకపోయింది కదా. తన తలకొరివి పెట్టడం మాత్రం స్రవంతి జీవితంలో తీసుకున్నటువంటి చాలా మంచి డెసిషన్ తలకొరివి పెట్టడం. నా దృష్టిలో ఇక తలకొరివి పెట్టడానికి మాత్రమే కొడుకున్నాడంటే దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. కూతురు తన నవమాసాలు మోసి అన్నది కదా, కొడుక్కి ఎట్లాంటి పెయిన్స్ ఇచ్చిందో కూతురికి కూడా అట్లాంటి పెయిన్స్ ఇచ్చింది. దానికి తిరిగి రుణం తీర్చుకోకూడదా? రుణం తీర్చుకునే భాగ్యం కొడుకు మాత్రమే ఉంటుందా, కూతురికి ఉంటుందా? స్రవంతి చాలా అంత్యక్రియలు చేయడం మాత్రం చాలా చాలా అపురూపమైన విషయం. కాదంటే ప్రాపర్టీ విషయంలో కొన్ని గొడవలు ఉన్నాయి. ఆ గొడవలు సర్దుమణిస్తే ఏమవుతాయి? కొడుకు వచ్చాడు, కొడుకు కావాల్సింది కొడుకు తీసుకుపోతాడు, కూతురికి కావాల్సింది కూతురికి ఇస్తాడు. కాదంటే ప్రాపర్టీ మనవడికి రాసింది, మరి అది ఎలాగ డీల్ అవుద్దో తెలియదు. మొత్తం ఆస్తంతా మనవడికే రాశారు, కొడుక్కి చాలా తక్కువ ఇచ్చారు అనే అభిప్రాయం. అదే నాకు అంటే నాకు ఆ ఇంటి ఆ కుటుంబంతో నాకు బాగా మనవడు అంటే పంచ ప్రాణాలు. మనవడితో ఆడుకోవడం, మనవడితో డ్యాన్స్ చేయడం ఇవన్నీ ఉండేవి. మనవడికి రాయబట్టి వాళ్ళకు వంశీ కూడా పెద్ద మాటలు పలకరింపులు లేవు. మరి సొసైటీలో ఆయన తాలూకు ధర్మం నెరవేర్చుకోవడానికైనా మరి రావాలి కదా, పెద్ద కర్మ చేయాలి కదా. లేదు నేను చేయాలంటే ఆవిడే చేస్తుంది, స్రవంతి చేస్తుంది. స్రవంతి కూడా ఇక అంటే నా ఉద్దేశం ఓ పెద్ద మనిషిగా ఆ ఇంటితో అనుబంధం ఉన్న వ్యక్తిగా స్రవంతి కూడా ఇక పెద్ద బొట్టు ఇట్లాంటివి మానేసి ఒక జీవితం 3 వెళ్ళిపోవాల్సిన అవసరం లేదమ్మా. ఓ సంబంధం నీకు అతనికి నచ్చగా అయిపోయి విడాకులు తీసుకున్నారు, మళ్ళీ నీ నచ్చినోడిని పెళ్లి చేసుకొని చక్కగా ఉంటే ఎంతో మీ అమ్మగారు ఎలాగైతే ఉన్నారో మీరు అలా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఏ లోకంలో ఉన్నా మీ అమ్మ తాలూకు ఆత్మశాంతించేది కదా. అట్లాంటి ప్రయత్నం చేయాలని మనసారా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.